నా రక్త సంబంధికులైన నా గౌడ జాతి అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల సాక్షిగా నేను అడుగులో అడుగు వేసి నడిచిన నా వంగవీటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, ఈ కేసులో గన నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నా వర్గాల ప్రజల సాక్షిగా, నా రక్త సంబంధికులన్న నా కులం సాక్షిగా, నా వంగవీటి మోహన రంగా గారి సాక్షిగా, కోట్లాది మంది ప్రజలు అభిమానించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న సాక్షిగా చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రులతో ఒక్కటే అడుగుతా ఉన్నా. నీకు పిల్లలు ఉన్నారు, నీకు ఒక పిల్లోడు లోకేష్ని కూడా అడుగుతా ఉన్నా. నీకు ఒక పిల్లోడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యను అడుగుతా ఉన్నా, లోకేష్ భార్యను కూడా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు మీ భార్యకి చెప్పు, ఆ అమ్మకు చెప్పు. లోకేష్, మీ ఆవిడ బ్రాహ్మణికి చెప్పు. జోగి రమేష్ ఈ విధంగా చేశాడు అని చెప్పిన తర్వాత సిట్ అధికారులు నువ్వెవడో సిట్ అధికారులు వేసావు కదా, వాళ్ళని పిలిపించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ కానీ వాళ్ళతో మాట్లాడమను. మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ భార్య కానీ ఒకటే చెప్తుంది, అరే బుద్ధి తక్కువ వాళ్ళరా, 45 సంవత్సరాల పాటు మీకు రాజకీయాల్లో అనుభవం ఉందని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మనకి కుటుంబం ఉంది, జోగి రమేష్కి కుటుంబం ఉంది. వాళ్ళ పిల్లోడిని అన్యాయంగా ఆల్రెడీ ఒక కేసులో ఇరికించేశావు. రెండో కేసులో రాజకీయంగా చూసుకోవాలి, కానీ ఇటువంటి పనికి మాలిన కేసులు ఎట్లా పెడతావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళ భార్య అడుగుదో లేదో మీడియా మిత్రులు ఒకసారి అడగమని చెప్తా ఉన్నా. లోకేష్ని బ్రాహ్మణి అడిగిదో లేదో ఒకసారి మీడియా మిత్రుల ద్వారా అడగమని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించాలా. నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు, నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బలహీన వర్గాలంటే మీకు అంత అలుసా? అక్రమ మద్యం ఏంటి సంబంధం? నేను వెళ్ళి అక్కడ అక్రమ మద్యాన్ని నారావారి సారా ఇది ఏరులై పారిస్తా ఉన్నాడు. ప్రతి బ్రాందీ షాపులో అమ్ముతా ఉన్నాడు, ప్రతి బెల్ట్ షాపులో అమ్ముతా ఉన్నాడు, ప్రతి ఇంటికి రేషన్ లాగా పంపిస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను చెప్పడం ఏంటి? జనార్దన్ అతనితో నువ్వు రిమాండ్లో ఉన్న అతనితో నువ్వు ఒక వీడియో, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు లేదు, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు. జనార్దన్ పిల్లల్ని భార్యని తీసుకెళ్ళి హింసించి
జోగి రమేష్ పేరు చెప్పు చెప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్, మీరు ఇంత దారుణానికి ఉరికడతారా? ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తావా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా? కస్టడీలో ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పలా? రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ ఎందుకు చెప్పలా? ఈరోజు కస్టడీలో చెప్పిస్తారా? ఇటువంటి దిగజాడు రాజకీయాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్. మీ తప్పుని, మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద జల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు? రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా లోకేష్? ఎప్పుడు ఆ ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు నాయుడు ఎల్లకాలం ఉంటాడని అనుకుంటున్నారు.